ఈరోజు భారతదేశం అనగానే భరతమాత అంటారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నదుల విషయంలో కానీ, పుణ్యక్షేత్రాల విషయంలో కానీ, ప్రకృతి విషయంలో కానీ ఆల్మోస్ట్ 99% గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. స్త్రీ అనే శబ్దంతోనే మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం, పలుకుతూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. అటువంటి స్త్రీమూర్తిని ఈ వైసీపీ వాళ్ళు ఎంత నీచంగా ఘోరాతిఘోరగా మాట్లాడుతున్నారంటే, ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే, ఆమె గురించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఎంత నీచంగా, ఎంత దిగజారుడుతనంగా, ఎంత వరస్ట్గా ఉన్నాయంటే నేను అనుకోవటం ఇదే రాజుల కాలం కనుక అయినట్టయితే ఈ పాటికి ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తాలూకు బంధువులు కానీ, ఆమె భర్త కానీ, రిమైనింగ్ వాళ్ళు కానీ ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క తల తీసేసేవాళ్ళు. ఇక్కడ మీకు మహాభారతంలో సైంధవుడికి సంబంధించిన ఒక కథ చెప్పాలి, నేను తర్వాత చెప్తాను. ముందైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక వైసీపీకి రాజకీయంగా అంతం ఖాయమైంది. జగన్ అష్టదిగ్బంధనం అయిపోయాడు. ఎలా అష్టదిగ్బంధనం అయ్యాడంటే, స్త్రీలని గౌరవించడం వాళ్ళకి తెలీదు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత చెల్లి షర్మిల విషయంలోనే నీచంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. మా నాయకుడు అలా చేస్తే ఇక మేమెంత చేయాలని చెప్పేసి ఘోరాతిఘోరంగా వీలు చేస్తున్నారు. ఆనాడు షర్మిలండి, ఆమె వచ్చేసి పచ్చ చీర కట్టుకొని, ఆడవాళ్ళు సాంప్రదాయబద్ధంగా పసుచీరను కట్టుకుని వెళ్తారు శుభకార్యం అన్నప్పుడు, అలా వెళ్తే పచ్చ పార్టీ దగ్గరగా పచ్చర కట్టుకొని వెళ్ళిందని చెప్పేసి నీచంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి. ఇక అదే సమయంలో షర్మిల వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో పనిచేస్తుందని చెప్పేసి, అసలు ఈ షర్మిల ఎవరికి పుట్టిందిరా అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, రాజన్న బిడ్డ కాదు, రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మని అవమానించడం కాదా? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అసలు. కనీసం రే నా తల్లినట్టు అనగండ్రా అని చెప్పేసి కనీసం మాట కూడా అనలేదు ఈ మనిషి. ఇతనికి ఇంకా ఆడవాళ్ళు ఎవరు అభిమానులుగా ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే, ఆమె షర్మిలకు సంబంధించి మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఆ తర్వాత అతను చనిపోయాడు. విడాకులు తీసుకున్నాక ఈ బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా, అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది. మరి వాళ్ళకి విడాకులు ఇచ్చినట్టు నాకు తెలియదు, కానీ రెండో వివాహం వచ్చి షర్మిలను చేసుకున్నాడు. అదొక వాళ్ళ లైఫ్ అలా వెళ్ళిపోతుంది. సరే, వైఎస్ షర్మిల అని ఉంటే ఏడ వైఎస్ షర్మిల అసలు నువ్వు ఎవరు, నువ్వు అసలు అంటూ ఈ అనిల్ కుమార్కి ఇంటి పేరు ఏదైతుందో ఎతికి మరి అది పెట్టేసి, అది నువ్వు, అది నీ బతుకు, ఎవరితే నువ్వు వద్దనిది. అమ్మ బాబోయ్, నీచంగా ఘోరంగా మాట్లాడండి పాపం ఆమె షర్మిలని. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పార్టీని తన భుజస్కంధాల మీద మోసింది, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందండి పాపం. ఎంతమంది ఇన్ని రకాలుగా ఆమెను అంటూ ఉన్నా కానీ తట్టుకుంది, నిలబడింది, పార్టీ కోసం కష్టపడితే చివరికి పోవే బయటకు అన్నట్టు బయటికి నెట్టేసింది. తీరా పాపం తెలంగాణ పార్టీ నిలబెట్టుకుంది అన్నట్టుగా తెలంగాణ చేసింది, బట్ అవ్వలేదు. దెన్ అగైన్ ఏపీకి వచ్చింది. ఏపీకి వస్తే సరే రామ మా పార్టీలోకి రమ్మని అనాల్సింది పోయి నీచంగా ఘోరంగా వచ్చి మాట్లాడుకుంటూ పోయినారు. దానికి పరాకాష్ట ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడతాం. మళ్ళీ అదేమంటే ఏమంటాడు, నా మాటలకు కట్టుబడి ఉన్నాను అంటాడు. ఏం కట్టుబడి ఉండటం అసలు? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అసలు. ఈమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి మొదటి భర్త వచ్చేసి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి యొక్క బ్రదర్ హర్షవర్ధన్ రెడ్డి. ఆయన అన్ఫార్చునేట్ పాపం చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక ఈమె బిడ్డలు ఉండగా వాళ్ళ బంధువులు, రిమైనింగ్ వాళ్ళు మరో పెళ్ళి అన్నప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధం వచ్చింది. వాళ్ళ అత్తామామని అడిగి, అమ్మ నాన్నని అడిగి, పిల్లలని అడిగి, బంధువులని అందరిని అడిగి కూడా వాళ్ళందరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా గౌరవంగా వివాహం చేసుకుంది. ఆ రోజు చక్కగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అటువంటి మనిషిని పట్టుకొని అక్కడ పిహెచ్డీ చేసింది, ఇక్కడ పిహెచ్డీ చేసింది, ఆ పిహెచ్డీ ఏంటంటే మీకు తెలుసు కదంటే మనిషిని అసలాడు పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నాకైతే మాత్రం. పాపం తట్టుకొని నిలబడింది కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహాతల్లి. అందుకే చంద్రబాబు నాయుడు చెప్పారు, అసలు ఊరుకోవద్దాము, ముందు కేసులు పెట్టండి అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇటువంటి వాళ్ళని తిరగనియొద్దు జనాల్లో, ఇటువంటి వాళ్ళకి ఇదే చివరి అవ్వాలి, ముందు మీరు కేసులు పెట్టండి, చట్ట ప్రకారం మనం ముందుకు వెళ్దన్నారు. గవర్నమెంట్ వాళ్ళది, చట్ట ప్రకారం కేసులు. చాలా దారుణంగా స్త్రీలని కించపరిచేగా మాట్లాడాడు ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. స్టిల్ నా మాటలు కట్టుబడి ఉన్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ మాటలకి స్పందించి ఏం మాట్లాడుతూ ఏంటని అన్నది లేదు. వైసీపీలో ఎవరు కూడా నోరెత్తి ఏం మాట్లాడే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నది లేదు.
మరల ఈలోపు ఈ ఎవరైనా అజయ్ ఎవరు ఉంటారు చూసారా, మాజీ మంత్రి అనిల్ అనుకుంటా, ఆయన కూడా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే నీకు కూడా ఉందిరా బాబు అని చెప్పి టీడీపీలు మొదలెట్టేశారు. నా అంటే డబ్బు ఉందని ప్రభాకర్ రెడ్డి పెళ్లి చేసుకుంది అదే అంటే నువ్వు అడుగుది అంటున్నావా, నువ్వెట్ట బతుకుతున్నారా బాబు అని చెప్పేసి గట్టిగా వేసుకున్నారు. నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, వైసీపీలో ఉన్నోళ్ళు ఇప్పటికి కూడా మారకుండా ఆడవారి విషయంలో పిచ్చి పిచ్చి కనుక మాట్లాడుతూ పోతా ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీకి సమాధి కట్టడం ఖాయం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అష్ట దిగ్బంధనం అయిపోయాడు. ఎటు నుంచి ఎటు చూస్తారు మొత్తం ఆయన ఫ్యామిలీవి, ఆయన బంధువులవి, ఆయన చుట్టాలవి ఆయన చేసి మొత్తం కనపడుతూ ఉన్నాయి. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్పాలి, ఈయనకి ఎలా చెల్లెద్దని మీరు అంటారేమో, ఎవరికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఈ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎవరు గతంలో బాగా పేరు ఆయన, వాళ్ళ బిడ్డని ఇచ్చారు ఏది సోమిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ. అంటే ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు ఏ ఇంటికైతే కొడలకి వెళ్ళిందో అదే ఇంటికి కొడలుగా ఈమె వచ్చింది. దాన్ని తోడబుట్టింది ఇది కదా, రక్త సంబంధం కాకపోయినా చెల్లి వరుస అవుతుంది. అటువంటి ఆ విషయం ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడంటే మొత్తం నోటితో రోతగా గబ్బుగా చేశాడు. మహాభారతంలో సైంధుడు అని ఒకడు ఉంటాడు, వాడిని జయద్రథుడు కూడా అంటారు. వాడు ఈ కౌరవుల యొక్క చెల్లి ఉంటుంది దుస్సలని, ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రౌపదికి ఏమవుతాడండి, వాడు అన్నర్సు అవుతాడు. కానీ అరణ్యవాసంలో పాండవులంతా ఉన్నప్పుడు వాడు ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ద్రౌపది కనపడింది. ఆయన మంత్రిని పంపిస్తాడు, ఎవరు కనుక్కొని రాపో ఏంటని చెప్పేసి. దాన్ని పాండవుల యొక్క పత్ని అని చెప్పి తెలిస్తే వచ్చేసి నేను పాండవులకు భావన అవుతానమ్మని ప్రయత్నం చేసుకొని, అంటే నేను నీ అన్న అవుతానమ్మా పరిచయం చేసుకొని రా వచ్చి బండి ఎక్కి అంటాడు. రథం నేనేంటి రథం ఎక్కడంటే నాకు నువ్వు కావాలి, వాళ్ళు వదిలేసే రాజ్యం పోయింది, నాకు రాజ్యం ఉంది, రా అద్దనిది అంటాడు. రానరా బాబు అద్దనిది అంటే ఇక బలవంతంగా రథం మీద తీసుకెళ్తాడు. ఈ విషయం వచ్చేసి ఈ ద్రౌపది యొక్క చెలికత్తలు ఉంటారు చూసారా, వాళ్ళు గమనించేసి ఇమీడియట్గా ధర్మరాజుకి చెప్తారు. ధర్మరాజు యొక్క భీమార్జునులను వాళ్ళని పంపిస్తాడు. ఇక వాళ్ళ శత్రువులు ఈ జయద్రథుడి యొక్క సైనికులను చంపుతున్న మూమెంట్లో వీళ్ళకి అనిపించింది, అసలు వీళ్ళని ఎందుకు చంపాలి, తప్పు చేసింది వాడు కదా అని చెప్పేసి ఈ అర్జునుడి దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ అస్త్రాలతో వాడి యొక్క రథంలో ఉన్నటువంటి గుర్రాలను చంపేసి మొత్తం వాడిని ఆపేస్తారు. ఇక అక్కడ భీముడికి కోపంతో ఊగిపోతూ వాడు నేలకేసి దబిదిబి కొడుతూ ఉంటే వాడికి అల్లలాడిపోతూ ఉంటాడు. ఇక ఆ మూమెంట్లో వాడు గుండు గీస్తారు. ఎవరికి, సైంధవుడికి గుండు గీసేసి చేతులకి సంఖ్యలు వేసేసి ఇక ధర్మ దగ్గర కాళ్ళ దగ్గర పడేస్తారు. దెన్ ద్రౌపది ధర్మరాజు పక్కన ఉంటారు. వీడిని చంపేస్తామని చెప్పేసి అంటే అప్పుడు ద్రౌపది అనేది ఎందుకు వాడిని చంపటం, మన ఇంటి ఆడపిల్లకి మొగుడాడు, వాడు ఇప్పటికే బానిసలాగా పడిపోయాడు, వదిలేండి వాడిని అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడు వీడు ఆ సిగ్గుతో అసలు వల్లలాడిపోతూ తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసిన మూమెంట్లో శివుడిని వరం అడుగుతాడు, నేను పాండవులందరినీ చంపేసే వరం నాకని అంటాడు. నీకు అంత సీన్ లేదురా బాబు, ఒక్కరోజు అర్జునుడిని తప్ప మిగతా నలుగురు పాండవులని నివారించగలిగే, అంటే నివారించగలంటే కాదండి నిలువరించగలిగే, అడ్డుకోవడం అన్నట్టు, నీ వరం నీకు ఇస్తాను రా బాబు అంటాడు. అలా కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఓ రోజు ఇద్దరు రాజులను వచ్చేసి అర్జునుడిని డైవర్ట్ చేస్తారు. ఆ మూమెంట్లో వచ్చేసి ఇటు పద్మవ్యూహం అన్నమాట. ఆ రోజు వచ్చేసి అభిమన్యుడు వెళ్తాడు, ఏం పర్లేదు నీ వెనక మేము వస్తాం పదరా బాబు అని చెప్పేసి ఈ ధర్మరాజు భీముడు నకులు సహదేవులు చెప్తారు. అర్జునుడు వేరే సైడ్ వెళ్ళారు కదా అని చెప్పేసి. బట్ పద్మవ్యూహంలోకి వెళ్ళటమే తెలుసు, రావటం తెలియదు అనమాట అభిమన్యుడి. ఇక ఆ మూమెంట్లో దారుణంగా అభిమన్యుడిని చంపేస్తారు. కారణం ధర్మరాజుని, భీముడిని, నకులుని, సహదేవుడిని ఈడుకున్న వరం వల్ల సైంధవుడు ఏం చేస్తాడు, నిలువరించగలుగుతాడు ఆ రోజు రానివ్వకుండా. ఇక ఆ రోజు అర్జునుడికి విషయం తెలిసింది, రేపు సూర్యాస్తమయంలోపు ఏ సైంధవుడైతే ఈ రోజు నా కొడుకు అభిమన్యుడు మరణానికి కారణమయ్యాడు, ఏ సైంధవుడైతే ఆ రోజు నా భార్య ద్రౌపదిని చెరబట్టాలని చూస్తున్నాడు, ఆ రోజు వాడిని చంపాల్సింది ఈ రోజు నేను చంపుతా, సూర్యాస్తమయంలోపు వాడిని కనుక చంపకపోతే నేను అగ్నికి ఆహుతవుతానని అంటాడు. ఇక ఈలోపు అప్పటికే భీష్ముడు వచ్చేసి ఇంకా ఆయన ఏమంటారు అంపసాయి మీద ఉంటాడు. ద్రోణుడికి ఈ కౌరవుల పక్షాన సైన్యాధ్యక్ష పదవి ఇస్తారు. ఇక అప్పుడు ద్రోణుడు వచ్చేసి 3 ఈ జయద్రథుడిని కాపాడాలి. దెన్ శకట వ్యూహం, సూచీముఖం అండ్ ఇంకొచ్చి పద్మవ్యూహం 3 పన్నుతారనమాట. బట్ అర్జునుడు కదా అండ్ ఆయన రథసారథి వచ్చేసి కృష్ణుడు కదా దూసుకొని వస్తూ ఉంటారు. వీరికి తోటి సాక్షి కూడా ఉండనే ఉంటాడు. కౌరవ సైన్యానికి చీల్చుకొని చెండాడుకుంటూ వస్తున్న మూమెంట్లోనే ఎక్కడికక్కడ సైన్యం మొత్తం కాపాడుతూ ఉంటారు. చూస్తే ఇక సూర్యాస్తమయం కావస్తుందని చెప్పేసి ఇక నా వల్ల కాదు, ఇంక చచ్చిపోతాను అని చెప్పేసి అర్జునుడు అంటున్న మూమెంట్లో కృష్ణుడు ఏం చేస్తాడంటే ఓ రకంగా సూర్యాస్తమయమైనట్టుగా ఆయన చక్రం ఉంది కదా దాంతో సూర్యుడి యొక్క వెలుగును ఆపుతాడు. ఇంకేముంది అయిపోయింది నేను చచ్చిపోతుందంటే ఊరు ఆగరా బాబు
అది నేను చేశాను ఏంటి. ఇప్పుడు కౌరవులు వచ్చేసి సైంధవుడిని వదిలేసి ఎటులాంటి వెళ్ళిపోతారు, సూర్యాస్తం అయిపోయింది కదా, ఇక అర్జునుడు సస్తాడులే అని చెప్పేసి ఇక ఆ మూడును సైంధవుడు కొట్టారా బాబా అంటాడు. అప్పుడు సైంధవుడు నీ దగ్గర ఉన్న అస్త్రాలతో కొడతాడు, పాశుపత అస్త్రంతో కొడతాడు. సైంధవుడి తల ఎగిరి ఇల్లు వాళ్ళ నాన్న చేతిలో పడుతుంది, వృద్ధక్షత్రుడు అని ఉంటాడు. మళ్ళీ ఇక్కడ స్టోరీ చెప్పాలి. వీడు పిల్లోడిగా ఉన్నప్పుడు సైంధవుడు వాళ్ళ నాన్న వృద్ధక్షత్రుడికి అశరీరవాణి చెప్పింది ఏమనంటే, ఒరే బాబు నీ కొడుకు తల తెగ అవతల పడిందిరా బాబు రానున్న రోజుల్లో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇతను ఏమంటాడంటే, నా కొడుకు తలని ఎవడైతే నేలన పడేస్తాడో వాడి తల 1000 వక్కలవుగాక అంటాడు. సో ఇదే విషయాన్ని కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునుడికి, నువ్వు వాడి తలను కొడుతున్నావు, బట్ వాడి తల కింద కనుక పడింది అంటే నీ తల 1000 వక్కలైద్దిరా బాబు అంటాడు. మరి ఏం చేయాలంటాడు, నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలతో వాడి తలని పట్టకెళ్ళి వాళ్ళ అయ్య చేతిలో పడేలా చేయరా బాబు అంటాడు. ఎగ్జాక్ట్గా తపస్సు చేస్తూ ఉంటాడు వృద్ధక్షత్రుడు. ఆ వృద్ధక్షత్రుడి చేతిలో తలబడింది సైంధవుడిది. ఎవర్రా వీడని కిందేస్తాడు. వాడి తల కిందేసింది వాడు వృద్ధక్షత్రుడు. దెబ్బకు వృద్ధక్షత్రుడు తల పగిలిపోయింది అనమాట. సో ఓవరాల్గా నేనేమంటానంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్త్రీలకు మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్లా, అగౌరవపరిచేలాగా అమర్యాదగా అడ్డదిడ్డం కనుక మీరు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కనుమరుగాక తప్పదు. ఖచ్చితంగా మీరు చీ అని అనిపించుకోక తప్పదు. పురాణ శాస్త్రం మొత్తం తిరగేసిన వర్తమానంలో చూసిన అన్ని చోట్ల అదే ఉంది. వైసీపీ మరలా చెప్తాను, ఇప్పటికీ ఆ పార్టీలో ఉండే నాయకులు భార్యలు ఇంకా వాళ్ళ భర్తలను ఎందుకు ఆ పార్టీలో ఉంచారో, ఆ పార్టీలో ఉన్న మహిళలు ఇంకా ఎందుకు ఆ పార్టీలో ఉన్నారో, మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అసలు ఆ పార్టీకి జై జగన్ అంటూ జై వైసీపీ అంటూ ఆడలేరో నాకు అర్థం కావట్లేదు. అనిపిస్తుంది వాళ్ళని చూస్తే.